హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఇంకో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే మటన్ బోన్స్తో చిక్కటి సూప్ అండి. మనమైతే పెద్దవాళ్ళమైతే గిన్నెలో వేసుకొని తాగుదాం, బట్ పిల్లలు అలా తాగడానికి ఇష్టపడరు కదండి. అలాంటప్పుడు ఇలా చిక్కగా సూప్ చేసి రైస్లో అయినా, చపాతీలో అయినా, దోశలో అయినా, ఎందులో అయినా సరే వేసి పెట్టామనుకోండి చక్కగా తినేస్తారు వాళ్ళు కూడా. ఇప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో మనం ప్రాసెస్ చూసేద్దామండి. చూసారు కదా, బోన్స్ని చక్కగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. కుక్కర్లో వేసుకున్న తర్వాత అందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. అందులోనే ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి 5 to 6 విజిల్స్ వరకు రానివ్వండి. 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత అందులో ఆవిరి అంతా పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. చక్కగా కుక్ అయి ఉంటాయి ఇవన్నీ. ఇప్పుడు ఈ కుక్కర్ పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక వెడల్పు బాండీ అనేది పెట్టుకోండి. ఇందులో ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా దాల్చిన చెక్క, ఒక ఇలాచి, ఒక 3 లవంగాలు, ఒక 4 మిరియాలు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా, ఉల్లిపాయ అనేది మిక్సీలో ప్యూరీలాగా వేసుకోండి. అది పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలిద్ది. ఇలా ఉన్నప్పుడు ఇందులో మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న బోన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలపండి. మనం పసుపు, ఉప్పు అనేది ఇందాకే వేసుకున్నామండి మనం బాయిల్ చేసుకునేటప్పుడు. అందుకే ఇప్పుడు 2 స్పూన్స్ వరకు కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నాను నేను. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాగా కలపండి. కలుపుకున్న తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకోండి. పిల్లలు కొంచెం సేపు స్కూల్లో ఆడుకొని వచ్చినా సరే కాళ్ళు నొప్పులు అంటూ ఉంటారు నైట్ పడుకునేటప్పుడు. అలాంటప్పుడు మంత్లో 2-3 టైమ్స్ ఇలా చేసి పెట్టండి. ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో చక్కగా బాయిల్ అవ్వనివ్వండి. చూసారు కదా, ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.